రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? లేదండి. పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్నారా? లేదంటే ఇప్పుడే గ్రామాధ్యక్షుడిగా ఈ జనసేనలోకి ఇప్పుడు ప్రజారాజ్యం తర్వాత జనసేనకి వచ్చారా? అంతకుముందు వేరే పార్టీలోకి వెళ్ళారా? లేదండి. తాడేపల్లి నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే అని ఒక పేరు ఒకటి వినిపిస్తుంది. షాడో ఎమ్మెల్యే దత్తత తీసుకునే కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే మీ పడమరపురజోడికి ఈ ఊరు నేను దత్తత తీసుకుంటానని చాలా మంది ఇలాగే చెప్పేవారు. కాకపోతే అది చేశారా, చేయలేదు? అదేనండి. ఇప్పుడు మీ ఊరు కార్యకర్తలు అయితే ఏంటి, యూత్ అయితే ఏంటి, ఒక స్టెబిలిటీగా ఒక వ్యక్తిని ఎంచుకున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గంటా సుబ్రహ్మణ్యం. ఆ గంటా సుబ్రహ్మణ్యం గారు ఏ స్టాండ్ బైలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు? ఈ 2019 ఎలక్షన్లు ఓటమి తర్వాత గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యారు, దేవాదాయ మినిస్టర్ అయ్యారు. ఈ ఊరికి ఇదే వేస్తాను అదే వేస్తానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారని తెలిసింది. అందులో ఏదైనా ఒకటైనా చేశారా? లేదండి. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్కి మీకు ఏమన్నా సాన్నిహిత్యం ఉందా? ఆయనతో మీరు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడతారని తెలిసింది. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే కరెంటు ప్రాబ్లం. అవును. ఈ కరెంటు ప్రాబ్లం మా ఊర్లో కరెంటు బాగా చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి మేము మా నాయకులతో కూడా మేము మాట్లాడాం. దానికి మాకు పరిష్కారం ఇచ్చారన్నారు. అది ఎలా చేశారు? గంటా సుబ్రహ్మణ్యం ఒక టైంలో గణపవరం రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నేను ఈ గణపవరం రోడ్డు చదును చేసి చిప్స్ వేస్తానంటే గత ప్రభుత్వం దీన్ని అడ్డుకుందన్నారు. అది నిజమా? వాస్తవేనండి. బొలిశెట్టి శ్రీనివాస్ అని అంటున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ మీద బొలిశెలమ్మ గుడి రంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరగని విధంగా ఆయన దాన్ని జరిపించారు. దాని మీద కొన్ని విమర్శలు అయితే జరిగినాయి. అవన్నీ నిజమా కాదండి? బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ ఊరు రోడ్డు పరిస్థితి కూడా చాలా దయానీయ స్థితిగా ఉండేది. ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదు. రోడ్డు గురించే మాట్లాడాలంటే ఇది చాలా పెద్దగా ఉంటుందండి. వెల్కమ్ టు ఎన్ మీడియా. మనం ప్రస్తుతానికి మీ ఊరు మీ అభివృద్ధి కార్యక్రమంలో బాహుబలి నియోజకవర్గం అంటే బొలిశెట్టి నియోజకవర్గంలో ఒక గ్రామం అయిన పడమరవిప్పరి గ్రామంలో ఒక జనసేన అధ్యక్షుడు శంకు హరిగారి దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏం చేశారు ఆయన మాటతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం మా ఎన్ మీడియాకి ఒకసారి. మాది పడమరవిప్పరి గ్రామం అండి. మా నాన్నగారు గత 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో దస్తావేజ్ లేఖరుగా అలాగే సర్వేయర్గా ఆయన చేస్తూ ఉన్నారు. నేను MBA చేశాను. నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ నా జీవనం సాగించేవాడిని. కాలానుక్రమంలో మా నాన్నగారు వారి వారసుడిగా నన్ను విప్పర్లో ఈ వృత్తిని ఎంచుకోమని చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం, ఈ వృత్తిలో శిక్షణ తీసుకోవడం, ఆ తర్వాత ఈ వృత్తిని నేను కంటిన్యూ చేయడం, దస్తావేజ్ లేఖలుగా మా ఊరికి సేవలు అందించడం జరుగుతుంది. రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? లేదండి, నేను మన ప్రజారాజ్యం వచ్చిన కాడి నుంచి రాజకీయాల్లో నేను యాక్టివ్గా తిరగడం జరిగింది. అంటే మీరు చిరంజీవి మెగా అభిమానులా? ఖచ్చితంగా. నేను మా కుటుంబం కూడా మెగా అభిమానులమేనండి. ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము యాక్టివ్గా తిరగడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి కూడా మేము ఆ పార్టీలో యాక్టివ్గానే తిరిగాం. ఈ కాలక్రమేణా ఆ పార్టీతోటి కొనసాగుతున్నాం. పార్టీ కష్ట సమయాల్లో నాతో పాటు మా ఊరు జన సైనికులు మా సాయంగా మా వంతు కృషి ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామ అధ్యక్షుడిగా నేను విధులు నిర్వహిస్తున్నాను. పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్నారా? లేదంటే ఇప్పుడే గ్రామాధ్యక్షుడిగా ఈ జనసేనలోకి ఇప్పుడు ప్రజారాజ్యం తర్వాత జనసేనకి వచ్చారా? అంతకుముందు వేరే పార్టీలోకి వెళ్ళారా? లేదండి, ఈ జనసేన పార్టీలో కేవలం కష్టపడిన ప్రతి కార్యకర్తని కూడా గుర్తించి కాలానుక్రమంలో మాలాంటి వారిని పార్టీ అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మా నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన మాలాంటి వారిని అందరినీ ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, కష్టపడిన వాళ్ళని పార్టీలో తీసుకురావాలి అని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పదవులు గుర్తి. మీ ఊరు రోడ్డు పరిస్థితి కూడా చాలా దయానీయ స్థితిగా ఉండేది. ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదు. రోడ్డు గురించే మాట్లాడాలంటే ఇది చాలా పెద్దగా ఉంటుందండి. 2004 సంవత్సరంలో సబ్జెక్టు కరెక్షన్ కొంచెం అటు ఇటులా ఆ సమయంలో రోడ్డు విప్పర్ గ్రామానికి వేయడం జరిగింది. ఆ తర్వాత
ఈ ప్రభుత్వం వచ్చే వరకు కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, అధికారులు మారారు, నాయకులు మారారు, కానీ మా రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదండి. దీని మీద మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఈ రోడ్డు విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి రోడ్డు గురించి ప్రధాన సమస్యగా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ కొసమెరుపు ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్న మన కొట్టు సత్యనారాయణ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మినిస్టర్, ఆయన కూడా మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకునే కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే పడమరెప్పటికి ఈ ఊరు నేను దత్తత తీసుకుంటానని చాలా మంది ఇలాగే చెప్పేవారు. కాకపోతే చేశారా, చేయలేదు? అదేనండి, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి మా ఊరిని దత్తత తీసుకున్నారంటే మేము చాలా ఆనందపడ్డాం. పార్టీ వేరైనా సరే గ్రామం అభివృద్ధి చెందుద్దని మేము చాలా ఆశపడ్డాం. కానీ కనీసం ఆయన మా గ్రామాన్ని పట్టించుకుని ఒక్కరోజు కూడా కేటాయించలేదు. ఆ విధంగా మేము ఆయన మీద చాలా పోరాటాలు చేశాం. ఆ సమయంలో 2019 ఎలక్షన్ టైంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు విప్పర్రు రావడం, ఆయన ఏమైనా సరే నేను విప్పర్కి రోడ్డు వేస్తానని మాకు హామీ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఆయన్ని గెలిపించుకోలేకపోయాం. ఎంతో కష్టపడ్డాం, కానీ మేము గెలిపించుకోలేకపోయాం. దాని పర్యవసానం మాత్రం గెలిపించుకోవడం అంటే ఎన్ని ఓట్లు వచ్చినాయండి బొలిశెట్టి సింగ్కి? దాదాపుగా 32,000 ఓట్లు ఆయనకి రావడం జరిగింది. అంటే ఈ గ్రామం నుంచి ఎన్ని ఓట్లు వచ్చింది? ఈ గ్రామం నుంచి అత్యధికంగానే వచ్చినాయండి. ఆ రోజు ఎటువంటి నాయకత్వం లేకుండా కేవలం జనసేన కార్యకర్తలు, జనసేన సైనికులు వారి భుజాల మీద ఆ రోజు ఈ విప్పర్ గ్రామం మొత్తం జరిగిందండి. ఆ టైంలో మాకు సరైన నాయకత్వం లేదు, ఆర్థికంగా మాకు తోడ్పాటు లేదు. ఇప్పుడు మీ ఊరు కార్యకర్తలు అయితే ఏంటి, యూత్ అయితే ఏంటి, ఒక స్టెబిలిటీగా ఒక వ్యక్తిని ఎంచుకున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గంటా సుబ్రహ్మణ్యం. ఆ గంటా సుబ్రహ్మణ్యం గారు ఏ స్టాండ్ బైలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు? ఈ 2019 ఎలక్షన్లు ఓటమి తర్వాత 2024 ఎలక్షన్ సమయంలో మేము కార్యకర్తలు అయితే ఉన్నాం, మాకంటూ ఒక నాయకత్వం లోపం అయితే ఉంది. ఆ సమయంలో శ్రీ గంటా సుబ్రహ్మణ్యం గారు విప్పర్ రావడం, ఆయన మా అందరినీ కలుపుకుని నాయకత్వం ఆయన బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఆయనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మంచి సాన్నిహిత్యం ఉండడం వల్ల ఎలక్షన్ తర్వాత కూడా మా ఊరు అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఇతరత్ర ఏ మంచి కార్యక్రమాలైనా మాకు యాక్సెస్ బాగుందండి ఆయన ద్వారా. గంటా సుబ్రహ్మణ్యం ఒక టైంలో గణపవరం రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నేను ఈ గణపవరం రోడ్డు చదును చేసి చిప్స్ వేస్తానంటే గత ప్రభుత్వం దీన్ని అడ్డుకుందన్నారు. అది నిజమా కాదు? వాస్తవేనండి. అది గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు గంటా సుబ్రహ్మణ్యం గారు తన సొంత నిధులతో గణపవరం నుంచి విప్పర్ వరకు చిప్స్ వేసి, గ్రావెల్ వేసి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ని కొంచెం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తానని ఆయన ఆ రోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మిషనరీలు, మెటీరియల్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడున్న గత ప్రభుత్వ నాయకులు దాన్ని అడ్డుకోవడం, ఆపేయడం కూడా జరిగిందండి. గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యారు, దేవాదాయ మినిస్టర్ అయ్యారు. ఈ ఊరికి ఇది వేస్తాను, అది వేస్తానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారని తెలిసింది. అందులో ఏదైనా ఒకటైనా చేశారా? లేదండి. కనీసం ఆయన విప్పర్ గ్రామాన్ని పట్టించుకున్నది ఏ రోజు లేదు. ఆ కారణం చేతే ఇవాళ విప్పర్లో ఎప్పుడూ లేని కనివిని ఎరుగని మెజార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాడికి రావడానికి కారణం ఆయన విప్పర్ని పట్టించుకోకపోవడం వల్ల మొత్తం ప్రజలందరూ ఏమైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని తీసుకురావాలి, ఆయన్నే మనం గెలిపించుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆయన్ని గెలిపించడం జరిగింది. ఇప్పటి వరకు విప్పర్ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి రావడం జరిగిందండి. బొలిశెట్టి శ్రీనివాస్ అని అంటున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ మీద బొలిశెలమ్మ గుడి రంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరగని విధంగా ఆయన దాన్ని జరిపించారు. దాని మీద కొన్ని విమర్శలు అయితే జరిగినాయి. అవన్నీ నిజమా కాదంటారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారి పనితనం పోటీ పడలేక ఈ అధికార పార్టీ నాయకులు చేసే పనుల్ని, ఈ అభివృద్ధి కార్యక్రమాలని ఎలా అడ్డుకోవాలో తెలియక ఇప్పుడున్న ప్రతిపక్షం పార్టీ ఇలాంటి సూచనలు, ఇలాంటి మాటలు చెప్పడం జరిగింది. మాటల్లో కాదు, అభివృద్ధి పనుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పోటీ నిలవాలని
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అవినీతి మరక అనేది ఇప్పటి వరకు పై స్థాయిలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఈ రోజు వరకు అవినీతి మరక అనేది అంటుకోకుండా ఉంది అని ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి. పవన్ కళ్యాణ్ గారే బాహుబలి అనే ఒక బిరుదు ఇచ్చారు. ఆయన చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అని బొలిశెట్టి శ్రీని గారు ప్రతి మాట కూడా అలాగే ఉంటుంది. ఆయన మీ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రోడ్డు అయితే ఏమిటి, ఊళ్ళో ఏమేమి కార్యక్రమాలు చేశారో మీ గ్రామాధ్యక్షుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన గ్రామం తరపు నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన సమస్య రోడ్లేనండి. ఈ కూటమి ప్రభుత్వం రాగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు 6 నెలల లోపే మనకి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 6 నెలల లోపే ఆయన రోడ్డు వేసి ఈ విప్పర్ గ్రామానికి దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందికి ఆయన ఒకసారిగా స్వస్తి పలికారు. తర్వాత మళ్ళీ రెండో ఒక లేయర్ కూడా వేసి రోడ్డు ఒక నాణ్యతని చాలా దృఢంగా ఆయన తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ మాకు ఏరియా వైజ్గా వేరే వేరే ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయడం జరిగింది. అలాగే మా ఊరికి ప్రధాన సమస్య రైతులు ఇబ్బంది పడుతుంది. ప్రతి సార్వ పంటకి మా బర్క్లిస్ డ్రైన్ మునిగిపోవడం, దాని ద్వారా పంటలను నష్టపోవడం. బర్క్లిస్ డ్రైన్ అంటున్నారు. మొన్న ఈ మధ్యనే దాని మీద ఒక కొబ్బరికాయ అయితే తవ్వడానికి కుక్కలెంతో తీసుకొచ్చి ప్రారంభం చేశారు. అది చాలా పోరాటం చేశారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా. బర్క్లిస్ డ్రైన్ అనేది ఇక్కడ మనకి మా ఊరు దాటిన కాడి నుంచి అది కొల్లేరులో భాగం అయింది. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ చట్టాలు కూడా కొన్ని దానికి యాడ్ అయినాయి. దానివల్ల కొంత ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ అధికారులని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంప్రదించి దాన్ని పని చేయడానికి తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగే పని మధ్యలో ఆగింది. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ వేసవికాలం సమయంలో ఆ బర్క్లిస్ డ్రైన్ ఒక పని మొత్తం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వంలో మీ ఊర్లో కూటమి ప్రభుత్వం ఎలా మీకు సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ మెజారిటీ కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ మెజారిటీ జనసేనదేనండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 సమయంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి సమస్యని ముగ్గురు చర్చించుకొని 3 పార్టీలు ఏకతాటిగా ఒకే నిర్ణయం మీద గ్రామ అభివృద్ధిపై మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇప్పుడు మీ ఊరు అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అంతా మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఈ పని ఉంది, మాకు చెయ్యాలి అంటే ఆయన నేను చెయ్యను, లేదు ఇప్పుడు అవ్వదు అన్న సందర్భం ఏదన్నా ఉందా? ప్రస్తుతానికి మాకు ఆ ఇబ్బంది అయితే ఏమి లేదండి. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం, మా సమస్య చెప్పుకోవడం, ఇవన్నీ ఆయన పూర్తిగా విని ఖచ్చితంగా అడిగిన ప్రతిదీ మాకు చేశారు. ఏమైనా ఒకటి చిన్న చితగా ఉంటే కనుక కొంత సమయం తీసుకుని, ఎందుకంటే నియోజకవర్గం అనేది ఒక విప్పర్ ఒకటే కాదు కదండి, ఇంకా నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటినీ ఆయన చూసుకోవాలి. ఆ సందర్భంలో మేము కూడా కొంత సమయం పాటించాలి, ఆయనకి కొంత సమయం ఇవ్వాలి. ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి మా ఊరికి అడిగిన ప్రతిదీ ఆయన చేశారు. ఆ విషయంలో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఊరికి ప్రధాన సమస్య అంటూ ఏముందండి? ఒకప్పుడు మా ఊరికి ప్రధాన సమస్య రోడ్డు అండి. అదైతే మాకు వెంటనే అయ్యింది. ఇప్పుడు మాకు మంచినీటి చెరువు కూడిక ఒకటి తీసే పని ఒకటి ఉంది. అది భారీ ఖర్చుతో కూడుకున్న పని. సో దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా అది కూడా చేస్తా అన్నారు. అది మంచినీటి సమస్య అనేది ప్రతి గ్రామంలోనూ ఉంది. కాకపోతే మాకు చెరువు పూడిక తీతలు అది మెయిన్ సమస్య. దాంతోపాటు మాకు వాటర్ ఫిల్టర్ సమస్య కూడా అధికంగా వస్తుంది. వాటర్ ఫిల్టర్ మేము అది ప్రతిసారి రిపేర్ చేయడం, ఆ మోటార్లు పోవడం. ఈ సమస్య బొలిశెట్టి శ్రీని దగ్గర తీసుకెళ్లారు మీరు? వెళ్ళాం ఖచ్చితంగా. దాని మీద కూడా ఆయన కూడా మాకు లోగడే వాటర్ ఫిల్టర్ సమస్యని కొంతవరకు తీర్చారు. ఇంకా మళ్ళీ 1-2 ఉన్నాయి, అవి కూడా చేస్తా అన్నారు. ఈ మధ్య ఒక పాప అంటే ఒక పాపకి కన్ను క్యాన్సర్ వచ్చి కన్ను తొలగించడం జరిగింది. ఆ పాపకి మీరు మీ జన సైనికులందరూ కలిసి
ఒక అమౌంట్ అంటూ ఇచ్చేసి ఆ, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కూడా కొంత అమౌంట్ కలిపి 1,50,000 1,000 ఇచ్చినట్టు సమాచారం అయితే తెలిసింది. దాని గురించి మీ గ్రామం నుంచి ఎలా మీరు దాన్ని ఇచ్చేశారు? అవునండి. ఆ పాపకి 16, 18 నెలల వయసు, చిన్న పాప. ఆ పాపకి కంటి క్యాన్సర్ వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. వారి తల్లిదండ్రులు మేము సంప్రదించి మొత్తం కారణాలు అడిగి తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత వారు ఇలా విజయవాడ ఎల్వి ప్రసాద్ మరియు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్లో వారు చికిత్స చేయించడం, తర్వాత వారి పరిస్థితి ఇబ్బందిగా ఉంది, కన్ను తీసేయాలని చెప్పడం, వారి ఆర్థికంగా బాగా వారు నలిగి ఉండడం వల్ల మమ్మల్ని కోరడం జరిగింది. పార్టీ తరపున కానీ లేదా ఊరి తరపున కానీ మీరు ఏమైనా చేయగలరని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆ రోజు మేము ఆ పాపని పరిస్థితి చూసి మా పార్టీ నాయకులు మేమంతా సమావేశం ఏర్పాటు చేసుకుని గంటా సుబ్రహ్మణ్యం గారు, పసల శ్రీకృష్ణ గారు, కార్యకర్తలు, మేమంతా కూడా ఈ పాపకి ఏం చేద్దాం, ఎలా చేద్దామని మేమంతా ఆలోచించి ఆర్థిక సాయం చేద్దామని మేము దానికి ముందుకు వచ్చామండి. మేమంతా కలిపి 1,33,000 రూపాయలు ఆ పాపకి ఇవ్వడం జరిగింది. దానిని మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇప్పించుదామని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయన ఈ 1,33,000కి ఇంకొక 20,000 అదనంగా యాడ్ చేసి మొత్తం 1,53,000 రూపాయలు ఆ పాపకి అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ పాపకి భవిష్యత్తులో ఏ విధమైన వైద్య ఖర్చులు కానీ మరియు ఆ పాపకి రావాల్సిన పెన్షన్ కానీ ప్రభుత్వం తరపు నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అంటే గారు బొలిశెట్టి శ్రీనివాస్కి మీరు ఇలా ఉందని పాప అని మీరు చెప్పడం, ఆయనలో ఫోన్లో మాట్లాడడం, ఆయన ఇంత అమౌంట్ ఇవ్వడం అని జరిగిందా? లేదంటే అక్కడ తీసుకెళ్ళి మీరు ఆయన ఇంత అమౌంట్ అని ఉందని చెప్పి? లేదండి, మేము ఫోన్లో ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఓకే, మీరు మీ వంతు సహాయం మీరు మీ ఊరి నుంచి ఏం చేస్తారో చేయండి, నేను ప్రభుత్వం తరపు నుంచి గవర్నమెంట్ నుంచి ఏం చేయాలో నేను చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడం, ఆయన దానికి 20,000 యాడ్ చేసి 1,53,000 రూపాయలు ఇవ్వడం. అది కాకుండా భవిష్యత్తులో ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఆర్థికంగా కానీ లేదు వైద్యపరంగా కానీ మొత్తం ఆయన చూసుకుంటా అన్నారు. అలాగే ఈ మధ్య చదరం స్లాట్ ఓపెన్ అయింది. అందులో ఆ అమ్మాయి చదరం అప్లై చేయడం, ఆ చదరం అప్లై చేసిన తర్వాత పెన్షన్ కార్యక్రమం మొత్తం అంతా ఆయన చూసుకుంటా అన్నారు. ఆ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు పెన్షన్ కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం కొంచెం ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడింది, కొంచెం భరోసా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు జన సైనికులుగా సభ్యత్వంలో కూడా మీ నియోజకవర్గంలో మీ ఊరు సెకండ్ స్థానంలో ఉంది. అంటే మీరు ఇంచుమించు ఎన్ని చేయించారు, ఎలా చేశారు ఈ ఊరి నుంచి? సభ్యత్వ కార్యక్రమం అనేది ఇప్పుడు కాదండి, మొదటి నుంచి కూడా మా ఊరు చాలా ఎక్కువగా చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా దాన్ని మేము ప్రెస్టేజ్గా తీసుకుని మా నాయకులు అంతా మళ్ళీ ప్రతి కార్యక్రమం కూడా మేము సమావేశించి వేసుకోవడం, మా నాయకులు, మా గ్రామ నాయకులు గంటా సుబ్రహ్మణ్యం గారు, పసల శ్రీకృష్ణ గారు, మానే గణేష్, మేము, అలాగే జన సైనికులు మేమంతా కలిపి హైదరాబాద్ లో కూడా ఉన్న జన సైనికులతో కూడా సభ్యత్వాలు చేయించారు. ఈ సభ్యత్వాలు చేయించిన దాంతో మీరు సెకండ్ స్థానంలో ఉన్నారు. సెకండ్ స్థానంలో ఉన్నారు. మీకు ఒక బహుమతి అంటూ, ఒక బండి, ఒక వెహికల్ అంటూ అది చేసిన వ్యక్తి, అదే మానే గణేష్ అన్న వ్యక్తికి అది కూడా ఇచ్చారు. అది అతను ఎలాగా దీని గురించి ఎలా మీతో ఎప్పుడన్నా అలాగా మాట్లాడా? మేమంతా సమావేశం వేసుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మేమంతా ఎంతో ఆనందంగా పాల్గొన్నాం. దీనికి ముందుండి మానే గణేష్ మంచి సహకారంతో పాటు తను కష్టపడి తన భుజాల మీద ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేయడం జరిగింది. చాలా ఇంటింటికి సభ్యత్వ నమోదు యొక్క ఉపయోగాలు, దాని విలువ, ప్రాధాన్యత ఇవన్నీ వివరిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నియోజకవర్గంలోనే
ఈరోజు మా గ్రామం విప్పర్ గ్రామం సెకండ్ పొజిషన్లో వచ్చింది. దానికి గుర్తింపుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు బండిని కూడా మానే గణేష్కి ఇవ్వడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వచ్చింది. చాలా సంతోషం. మీ ఊర్లో అధికార యంత్రాంగం మీకు ఎలా సహకరిస్తుంది? మీరు ఏ పని చెప్పినా వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే జాప్యం చేస్తున్నారా? విప్పర్రు సచివాలయం అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతరత్ర అధికారులు కూడా కూటమి ప్రభుత్వ సూచనలు సలహాలు వారు ఎప్పుడు తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే గ్రామంలోని ఏ చిన్న సమస్య గ్రామస్తులకు వచ్చినా వారు సచివాలయానికి రావడం, వారి సమస్యను చెప్పిన వెంటనే అధికారులు సమస్య తీర్చడం జరుగుతుంది. అధికార యంత్రాంగం విషయంలో గ్రామస్తులు చాలా సంతృప్తిగానే ఉన్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు, పనితీరు బాగుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ మీ ఊరు నుంచి ఎంతమందికి ఇప్పించారు? గత ప్రభుత్వం పోలిస్తే కూటమి వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో మా ఊరు నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఖచ్చితంగా 35-40 మధ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలామందికి అవగాహన లేదు. దాని గురించి పట్టించుకునే నాయకుడు అనేవారే లేరు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడంలో ఒక వ్యక్తిని విజయవాడలో ఆఫీసులో ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఈ మన గ్రామాల నుంచి ఎలాంటి ఇబ్బంది జరిగినా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వితిన్ 1 మంత్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు వెంటనే రావడం, చెక్ రూపంలో వారు కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడు మీకు ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే కరెంటు ప్రాబ్లం. ఈ కరెంటు ప్రాబ్లం మా ఊర్లో కరెంటు బాగా చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి మేము మా నాయకులతో కూడా మేము మాట్లాడాం. దానికి మాకు పరిష్కారం ఇచ్చారన్నారు. అది ఎలా చేశారు? అవునండి, ఖచ్చితంగా కరెంట్ సమస్య మొన్న ఎల్నీలో ప్రభావం మా అన్ని గ్రామాల మీద పడింది. ముఖ్యంగా ఈ మండలంలోనే ఎక్కువగా ట్రాన్స్ఫరాలు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ వెంటనే గ్రామస్తులు, అధికారులు, నాయకులు మేమంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఒకదాని వెనకాల ఒకటి ఈ ట్రాన్స్ఫరాలు పాడైపోవడం, వాటిని మేము అడిగిన 1 or 2 డేస్లో వెంటనే ట్రాన్స్ఫరాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందండి. ఆ విధంగా ఈ సంవత్సరంలో వచ్చిన ఈ ఎండలకి ట్రాన్స్ఫరాలు పాడైపోవడం, వాటిని వెంటనే మాకు ఇప్పించడం జరిగింది. ఇబ్బందిని అయితే మేము అధిగమించడం జరిగిందండి. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్కి మీకు ఏమన్నా సాన్నిహిత్యం ఉందా? ఆయనతో మీరు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడతారని తెలిసింది. అవునండి, ఖచ్చితంగా ఈ జనసేన పార్టీలో మేమంతా కలిపి పార్టీ యొక్క బలానికి మేమంతా కృషి చేసాం. ఆ సందర్భంలో మమ్మల్ని ఆయన గుర్తించడం జరిగింది. ఆ తదనంతర కాలంలో ఈ జనసేన అధ్యక్షుడిగా నాకు ఇవ్వడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఈ గ్రామానికి జనసేన అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఈ గ్రామానికి అలాగే మీ గ్రామ సమస్యల్ని మీరు ఎప్పుడూ ముందుండి తీసుకురావాలి, గ్రామంలో ఉన్న పనులు మీరు నిరంతరం అన్వేషించాలి, కూటమి నాయకులతో కలిపి వెళ్ళాలి, పార్టీకి ఎటువంటి మచ్చ తీసుకురావద్దు అని చెప్పి దిశానిర్దేశం చేసి బొలిశెట్టి రాజేష్ గారు మమ్మల్ని నియమించడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మేము ఇప్పుడు నడుచుకోవడం జరుగుతుంది. ఈ 2029 నెక్స్ట్ వచ్చి 2029లో బొలిశెట్టి శ్రీనివాస్కి ఎంత మెజార్టీ ఇవ్వగలరు మీ ఊరు నుంచి? ఖచ్చితంగా మొన్న వచ్చిన 62,000 పైచీలకు 1000 ఓట్ల మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందని మేమైతే అనుకుంటున్నామండి. దానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ మన నియోజకవర్గంలో ఏ ఊరిని వదలకుండా ప్రతి ఊరికి ఈ రోడ్లు అనేవి వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో కేవలం 5 సంవత్సరాలు బూతులు మాట్లాడుకోవడానికి వాళ్ళకి సమయం సరిపోయింది. వాటిని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వారు వదిలేసిన ఈ రోడ్ల పరిస్థితిని, అలాగే మౌలిక వసతుల్ని 1 by 1 వీరు సెట్ చేసుకుంటూ రావడం, ఈ గ్రామాల అభివృద్ధితో పాటుగా ఈ రోడ్ల పరిస్థితిని మొత్తం బాగు చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మీ ఊర్లో?
మా ఊర్లోనే కాదండి, టోటల్గా ఈ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రధానంగా రోడ్ల మీద దృష్టి సారించింది. ఆ ఫేస్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ, పాడైపోయిన రోడ్లన్నీ వేయడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పంచాయతీ రాజ్ శాఖ మార్చిలు పవన్ కళ్యాణ్ గారు చొరవతో రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ త్వరితగతిన వేయడం, అలాగే రీసెంట్గా 70 సంవత్సరాల నుంచి కరెంటు, రోడ్డు లేని గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు ఏ నాయకుడు పట్టించుకోలేదు. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం, పాడేర్లు, అలాగే అరకు, ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలకి కరెంటు లేని గ్రామాలకి కరెంటు, రోడ్డు సౌకర్యం, ఈ డోలీ మూతల్ని తగ్గించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే చాలానే అభివృద్ధి పనులు చేసినాయి. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. గత ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆ సమయం అంతా తిట్టడానికే వారు కేటాయించారు. ఈ అభివృద్ధి పనులు కానీ, రోడ్లు కానీ, ప్రజల సమస్యలు కానీ పట్టించుకున్న దాఖలా పోలేదు. ఈ ప్రభుత్వం రాగానే వాటన్నిటికీ స్వస్తి పలికి రాజకీయంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని మన పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కొన్ని వేల కిలోమీటర్లు వారు వేయడం, అలాగే అభివృద్ధి పనులు, ఇప్పుడు కొత్తగా మ్యాజిక్ డ్రైన్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన డ్రైనేజీలు, అలాగే ఎంతో పరిశుభ్రంగా ఉండే డ్రైనేజీలని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అసలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ పొంతన పోలిక అనేది లేదు. ఎక్కడో పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో 26వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు 2వ స్థానం, దేశంలోనే 2వ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ ఉంది. దీనికి ఎంతగానో కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఏ ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో వచ్చిన మార్పు కాదు. ఈరోజు ఇలా ఆంధ్ర ప్రజలంతా ఇంత ఇబ్బంది లేకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాల నుంచి పడిన శ్రమ, కష్టం, ఇవన్నీ ఈరోజు మనం ఈ మౌలిక వసతులు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ మంచినీటి సమస్యలు కానీ లేకుండా ఉండడానికి కారణం ఆయన పడిన కష్టం, 14 సంవత్సరాల కష్టం. ఈరోజు మనం ఇలాగ ఉండడానికి కారణం. ఇప్పుడు ప్రధానంగా బొత్స శ్రీనివాస్కి మంత్రి పదవి ఇస్తారు అని ఒక టాపిక్ అయితే నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి, అది పవన్ కళ్యాణ్ గారు మాటల్లోనే చాలా సందర్భాల్లో మాకు తెలిసింది. బొత్స శ్రీనివాస్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే. కానీ జనసేనకి, పార్టీకి అండగా ఒక పెద్ద బాహుబలిలాగా 2019 ముందు నుంచి 2019 తర్వాత జన సైనికుల్లో నిరుత్సాహం కలిగిన ప్రతిసారి ఆయన ముందుండి జన సైనికుల్ని, అలాగే కార్యకర్తల్ని అక్రమ కేసుల్లో బనాయించి స్టేషన్లో పెట్టిన సందర్భాల్లో కూడా బొత్స శ్రీనివాస్ గారు ముందుండి వారందరినీ, ప్రతి కార్యకర్తని సేవ్ చేసుకుంటూ వారిని బయటికి తీసుకురావడం, మాకు అంటూ ఎవరున్నారు అనే బాధలో బొత్స శ్రీనివాస్ గారు రావడం, ఆయన మమ్మల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, జన సైనికుల్ని కూడా ఏ రోజు విడిచిపెట్టకుండా అధికారంలో లేనప్పుడు ఏ రోజు మాకు అండగా నిలిచిన వ్యక్తి బొత్స శ్రీనివాస్ గారు. అందుకనే బొత్స శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గ స్థాయి వ్యక్తి కాదండి, ఆయన రాష్ట్ర స్థాయి వ్యక్తి. ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్న మాట వాస్తవమే, ఖచ్చితంగా వస్తుంది కూడా. తాడేపల్లి నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే అని ఒక పేరు ఒకటి వినిపిస్తుంది. షాడో ఎమ్మెల్యే అంటూ తాడేపల్లిగూడెంలో ఎవరూ లేరండి. తోటగోపి గారు, బొత్స శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రాణ స్నేహితులు వాళ్ళు. మన తోటగోపి గారు కూడా గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. రాజకీయంగా కొన్ని నిర్ణయాలు, ఆయన సూచనలు, సలహాలు బొత్స శ్రీనివాస్ గారికి ఇవ్వడం యథావిధిగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రతిపక్షం కూడా షాడో ఎమ్మెల్యేగా చూపించి బొత్స శ్రీనివాస్ గారిని, తోటగోపి గారిని మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారు. కానీ అలాంటివి ఏవి లేవండి. బొత్స శ్రీనివాస్ గారు, తోటగోపి గారు ప్రాణ స్నేహితులు. రాజకీయంగా ఏవైనా
సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, ఈయన తీసుకుంటూ ఉంటారు. అంతే తప్ప రెండోది ఏమి లేదు. మనమైతే ఇప్పుడు చిన్న గ్రామాధ్యక్షుడు అయితే మనం ఆయన అడగడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. మరో నాయకుడితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నమస్కారం.